కూటమి పాలనలో రాయలసీమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. కరువు ప్రాంతం నుంచి సౌభాగ్యసీమగా అభివృద్ధి చెందుతోంది. ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో రాయలసీమలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రిజర్వాయర్ల అభివృద్ధి, పంపింగ్ స్టేషన్ల ఆధునికీకరణ, చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి ఏమిటి? రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. దశాబ్దాలుగా నీటి కొరతతో సతమతం అవుతున్న రాయలసీమలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన సాగునీటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం 20,884 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలు అవుతున్నాయి. వీటి ద్వారా 4.37 లక్షల ఎకరాల సాగును స్థిరీకరించడంతో పాటు దాదాపు 9.80 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి ప్రయోజనం కల్పించనున్నారు. అదనంగా 52 టీఎంసీల నీటి లభ్యతను సృష్టించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాయలసీమ ఒకప్పుడు కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతం. సాగునీటి కోసం రైతులు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసిన నేల. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ రైతుల పొలాల వరకు నీరు చేరుతుందనే నమ్మకం గతంలో లేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టుల ప్రకటనలకే పరిమితం కాకుండా చట్టబద్ధ అనుమతులు పొందిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, కాలువలు, జలాశయాలను ఆధునికీకరించడం, లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, సాంప్రదాయ నీటి వనరులైన చెరువులను పునరుద్ధరించడం ద్వారా దీర్ఘకాలిక జలభద్రతను సాధించే దిశగా యాక్షన్ ప్లాన్ చేపట్టింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఈ ఏడాది 3,880 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. కృష్ణా జలాలను సీమ చిట్టచివరి ప్రాంతం వరకు సమర్థవంతంగా చేరవేసేందుకు కాలువల బలోపేతానికి మరో 3,145 కోట్లను మంజూరు చేసినట్టు పేర్కొంది. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 33 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సీమ ప్రాంతంలో 1,011 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా చేపట్టారు. రాయలసీమలో సాంప్రదాయ నీటి వనరులను పునరుజ్జింపజేసి వర్షపు నీటిని నిల్వ చేయటం, భూగర్భ జలాలను పెంపొందించడం, సాగుకు స్థిరమైన నీటి లభ్యత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు గాలేరు నగరి, సుజల స్రవంతి, తెలుగుగంగ, పోలవరం పట్టిసీమ, వేదవతి, అడవిపల్లి రిజర్వాయర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, గోరకల్లు, అలగనూరు రిజర్వాయర్లు, తుంగభద్ర ఆనకట్ట, శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతులు, వెలిగొండ ప్రాజెక్టు, జీడిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల అభివృద్ధి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని 1,049 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఆధునికీకరణకు 4,500 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అధునాతన పంపింగ్ సిస్టమ్, విద్యుత్ పరికరాలు, మెరుగైన నిర్వహణ ద్వారా 8.2 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని సరఫరా చేయనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరనుంది. అలాగే జల సంరక్షణకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమ వ్యాప్తంగా 1,011 సాగునీటి చెరువుల పునరుద్ధరణ చేపట్టగా ఇప్పటికే 530 చెరువులు నీటితో నిండాయి. దీంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు మెరుగవటం, బోర్వెళ్లపై ఆధారపడే పరిస్థితి తగ్గటం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఈ సమగ్ర సాగునీటి ప్రణాళికలు నిరంతరం అమలైతే నీటి కొరత అనే దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. తద్వారా రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశ లభించడంతో పాటు వ్యవసాయ రంగంలో స్థిరమైన పురోగతికి బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు 2,000 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 12,484 కోట్లు వెచ్చించినట్టు ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. మరో 10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, గొడ్డలపార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టుకు వైసీపీ పాలనలో నిధులు కేటాయించలేదని అన్నారు. మీ టైంలో ఏం చేశాం? రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores, అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం. ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. ఇది మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరి నగరి, తెలుగుదేశం బ్రాండ్, ఎన్టీ రామారావు గారి బ్రాండ్. జీవో నెంబర్ 365 పేరుతో రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను గత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నీటి మట్టం నుంచి ముచ్చుమర్రి ద్వారా రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టలేదని సోమిరెడ్డి విమర్శించారు. ఎందుకు రద్దు చేశారు? గుండ్రోవల, వేదావతి, ఆర్టీఎస్, బీటీ ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు మచ్చుమరి ప్రాజెక్ట్ ఉంది, హంద్రీనీవాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగుగంగకు అనుసంధానించబడిన అందులో 798 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నువ్వు ఎందుకు రద్దు చేయాలా? మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని ఎందుకు చేయాలా? దాన్ని ఎవరు అడ్డుకున్నది? ఎవరు? టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF అండ్ CC ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఎనీ వర్క్ ఆన్ గ్రౌండ్. ఎవరిచ్చింది ఇది? గ్రీన్ ట్రిబ్యునల్. ఎప్పుడు ఇచ్చింది? 2020లో ఆపియాలని చెప్పి ఇచ్చింది. మీ అంకులు, జగన్మోహన్ రెడ్డికి అంకులు. రాయలసీమలో సాగునీటి రంగంలో ప్రభుత్వం చేపట్టిన ఈ మెగా ఇరిగేషన్ డ్రైవ్ కేవలం ప్రాజెక్టుల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఎగ్జిక్యూషన్, మోడర్నైజేషన్, కెనాల్ స్ట్రెంథనింగ్, లిఫ్ట్ ఇరిగేషన్ అప్గ్రేడేషన్, వాటర్ కన్జర్వేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా రైతు పొలం వరకు నీరు చేరేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లేనని ప్రభుత్వం భావిస్తోంది. సాగు, తాగునీటి భద్రతతో పాటు వ్యవసాయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.